ఇవాళ అన్ని పత్రికల్లో, ఆంధ్రపత్రికల్లో కూడా ఈ పేపర్స్ చూశాను నేను. ప్రధానంగా ప్రచురించిన వార్త, తండ్రి కొడుకులకు ఝలక్, కేసీఆర్పై కేసు, కేటీఆర్ మెడకు ఫార్ములా ఈ ఉచ్చు అని చెప్పి. సో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందానికి సంబంధించి కేసీఆర్ అవకతవకలకు పాల్పడ్డారనేది ఒక కేసు రాబోతోంది అనేది. అలాగే ఈ ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే గవర్నర్ కేటీఆర్ను విచారించడానికి ఓకే చెప్పారు కాబట్టి దీన్ని ఏసీబీకి పంపే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో కేటీఆర్ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది సార్. సో కేసీఆర్ మీద కేసు, కేటీఆర్ అరెస్టు, ఒకవేళ ఇవే జరిగితే తెలంగాణ రాజకీయాల్లో జరగబోయే పరిణామాలు ఏంటి? జరగబోయే పరిణామాలకు జ్యోతిష్యం చెప్పాలి. ఏముంటుంది, జరగబోయే బీఆర్ఎస్ వాళ్ళు నిరసన చెప్తారు, తప్పు చేసిండ్రు, నేరం చేసిండ్రు, జైలుకు పోయిండ్రు అన్నది కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు, రాజకీయ కక్షతో జైలుకు పోయారు బీఆర్ఎస్ చెప్తారు. జరగబోయే పరిణామం ఏముంటుంది చెప్పండి. తండ్రి కొడుకులు మాత్రమే ఏదన్నా కానీ ఆ పార్టీకి అధినేత కేటీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. అసలు మొదలు వాళ్ళు అరెస్ట్ కాలేదు, ఇద్దరు అరెస్ట్ కాలేదు, అది అరెస్ట్ అవుతారనేది ఊహాగానము. దానిపైన ఊహాగానం పైన మళ్ళీ ఊహాగానం. ఒక కేటీఆర్ అరెస్ట్ అవుతాడా, కేసీఆర్ అరెస్ట్ అవుతారా, ఇద్దరు ఒకేసారి అరెస్ట్ అవుతారా, ఇద్దరు అరెస్ట్ అయిన తర్వాత ఏంటి ఊహాగానం. బీఆర్ఎస్లో నాయకులు లేరా, అరెస్ట్ లేడా, ఇంకెవరు లేరా? సో అందులో ఏం పరిణామం ఉంటుంది, రాజకీయ పరిణామం. బీఆర్ఎస్ నడుస్తుంది, బీఆర్ఎస్ ఆగిపోతుందా, క్లోజ్ అవుతుందా? సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితేనే వైసీపీ ఆగిపోలేదు, ఇంకా బీఆర్ఎస్లో బోలెడు మంది నాయకులు ఉన్నారు. అందువల్ల అది ఇష్యూ కాదు, అది ప్రశ్నే కాదు. ప్రశ్న ఏంటి, నిజంగానే ఏం జరుగుతుంది, కేసీఆర్ కేటీఆర్ల పైన ఈ కేసు అల్టిమేట్గా ఏమవుతుంది అనేది ప్రశ్న. అల్టిమేట్గా ఏమవడానికి ఇవన్నీ ప్రభుత్వ పరమైన తీసుకున్న విధానాలపైన కేసులు ఇవన్నీ. సో అన్లెస్ సమ్ అవినీతి ఎస్టాబ్లిష్ అయితే తప్ప ఏమీ కాదు. అవినీతి ఎస్టాబ్లిష్ కావడం అనేది మనీ ట్రైల్ ఉన్నారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాల కేసు ఉంది, లిక్కర్ పాలసీ కేసు. ఒక ఢిల్లీ ప్రభుత్వము ఒక సౌత్ లాబీ, లిక్కర్ లాబీకి ఉపయోగపడేలా పాలసీని మార్చింది. తర్వాత విమర్శలు వచ్చాక పాలసీ రద్దు చేసుకుంది. ఈ ప్రాసెస్లో సౌత్ లాబీ నుంచి 100 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి గోవా, పంజాబ్, ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఉపయోగించారన్నది ఆరోపణ. ఇంతవరకు అరవింద్ కేజ్రీవాల్ అకౌంట్లో డబ్బులు పడ్డట్టు, మనీష్ సిసోడియా అకౌంట్లో డబ్బులు పడ్డట్టు ఏది ఎస్టాబ్లిష్ కాలే, మనీ ట్రేడ్. అందువల్ల ఆ కేసు 5 ఏళ్ళు నడుస్తుందా, 10 ఏళ్ళు నడుతుందా, కేసు నిలబడదు. మీరు చూస్తారు లిక్కర్ పాలసీ కేసు నిలబడుతుందా, అన్లెస్ మనీ ట్రేల్ కనబడాలి. డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ టు ద నోన్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, నీకు తెలిసిన ఆదాయ వనరుల కన్నా మించిన ఆస్తులు ఉన్నాయన్నదన్నా ఎస్టాబ్లిష్ కావాలి. అందువల్ల ఆ ఎస్టాబ్లిష్ ఎవరు చేయగలరా లేదా అనేది పాయింట్. ఇప్పుడు ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏమైంది, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపాడు, బయటకు వచ్చాడు, ఇప్పుడు ఆ కేసే లేదు. అందువల్ల ప్రభుత్వ విధానాల వెనకాల ప్రైవేట్ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపిస్తూ కేసులు పెట్టినప్పుడు ఆ ప్రైవేటు ప్రయోజనాల్ని నిర్దిష్టంగా ఎస్టాబ్లిష్ చేయగలగాలి. అది ఇన్వెస్టిగేషన్ యొక్క ఛాలెంజ్. అది ఎంత మేరకు ఎస్టాబ్లిష్ చేస్తారో తెలియదు. కానీ ఏం జరుగుతుంది ఈ లోపల, ప్రాసెస్ ఈజ్ ద పనిష్మెంట్. ప్రాసెస్ ఈజ్ ద పనిష్మెంట్ అంటే జైలుకు పంపిస్తారు, రిమాండ్ పంపిస్తారు, తర్వాత దానిపైన వాళ్ళకు బెయిల్ పోతుంది, కొన్ని రోజుల దాకా బెయిల్ రాదు, తర్వాత బెయిల్ వస్తుంది. ఎన్ని రోజులకు వస్తుందో బెయిల్ మనం చెప్పలేము. బెయిల్ ఈజ్ అ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. అందులో మీకు 7 ఏళ్ల జైలు శిక్ష లోపు ఉంటే బెయిల్ ఇవ్వాలి. సో 41A నోటీస్ ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఆర్నెస్ట్ కుమార్ వర్డిక్ట్లు, ఇవన్నీ వర్డిక్ట్లు ఉన్నాయి. సో నోటీస్ ఇస్తారు. రాజకీయ పరంగా అడావు నడుస్తుంది. ప్రజలు ఎలా భావిస్తారు దీన్ని అనేది నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. అది అరెస్ట్ అయిన తర్వాత మనకు అర్థమవుతుంది ప్రజలు ఏ రకంగా రియాక్ట్ అవుతారు. ప్రతి సందర్భంలోనూ ఒకే రకంగా రియాక్ట్ కావాలని ఏమీ లేదు. సో అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి వచ్చినాక కూడా ఢిల్లీలో అసెంబ్లీ సీట్లు, లోక్సభ ఎలక్షన్ జరిగితే బీజేపీయే గెలిచింది. మీరు జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్ సోరెన్ గెలిచాడు. రేపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరుగుతుందో చెప్పలేము. సో అందువల్ల అప్పుడున్న పొలిటికల్ సిచ్యువేషన్ బట్టి సాధారణంగా సానుభూతి అనే ఫ్యాక్టరు ఒక గివెన్ పొలిటికల్ కాంటెక్స్ట్లో పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి అరెస్టు కూడా ఒక గివెన్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటి, ఆ రోజు గివెన్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటంటే 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన పైన తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వ్యక్తమైన సమయంలో జగన్మోహన్ రెడ్డి ఫినామినన్ వచ్చింది. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ ప్రజలు వ్యతిరేకతను అనుభవిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆయన అరెస్ట్ చేసింది. 2 రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణము, సో అది కూడా ప్రజల కోసం వెళ్తున్న సమయంలో మరణము.
ఆ కైండ్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్లో ఆయన మరణము, రాజశేఖర రెడ్డికి ఉన్న పాపులారిటీ రీత్యా ఆ యొక్క పొలిటికల్ కాంటెక్స్ట్ కూడా జగన్ అరెస్ట్కి ఒక కీలకమైన అంశం. ఇక చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా పొలిటికల్ కాంటెక్స్ట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత పెరిగిన సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాడు. అందువల్ల ఇప్పుడు కూడా కేసీఆర్, కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియదు, అరెస్ట్ అవుతారో లేదో తెలియదు, ఈ లోపల యాంటిసిపేటరీ బెయిల్ వస్తుందో లేదో తెలియదు. సో ఇవన్నీ ఏవీ తెలియదు. అప్పుడున్న పొలిటికల్ కాంటెక్స్ట్ ఏంటి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారన్న దానిపైన ఈ అరెస్ట్ యొక్క పొలిటికల్ ఫాలోఅవుట్ ఆధారపడి ఉంటుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో గనక కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి గనక ఉంటే ఆ అరెస్టు ఖచ్చితంగా బీఆర్ఎస్ లాభం అవుతుంది. అలా లేదు, ప్రభుత్వం పట్ల సానుకూలత ఉంది, బీఆర్ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకత ఇంకా పోలేదు అనుకుందాం, అప్పుడు ఈ అరెస్టుల వల్ల ఏ ప్రభావం ఉండదు. అందువల్ల అరెస్టులు ప్రభావం చూపుతాయా లేదా అనేది కూడా గివెన్ పొలిటికల్ కాంటెక్స్ట్ బట్టి ఉంటుంది. అందువల్ల ఇప్పుడు స్పెక్యులేట్ చేయడం టూ ఇయర్లీ, అసలు అరెస్ట్ చేస్తారో లేదో కూడా తెలియదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వేడి వాడి చూస్తే బహుశా అరెస్ట్ చేయవచ్చు అని. ఎందుకంటే రాజకీయాల్లో మనం చూస్తున్న పరిణామాలను బట్టి కొంత అంచనా మనకు వస్తుంది, అరెస్ట్ లాగా వెళ్ళే అవకాశం ఉంది. కేసీఆర్ని అరెస్ట్ చేస్తారో తెలియదు, కానీ కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. దట్ మే బీ ద టెస్ట్ ఆల్సో. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లిట్మస్ టెస్ట్, అంటే ఒక ప్రీ టెస్టింగ్ అంటారు. మనం ఏదైనా ఇప్పుడు నూనె ఉడికిందా లేదా, మసిలిందా లేదా అని తెలవటానికి డైరెక్ట్గా ఒక 10 మిర్చి బజ్జీలు వేయరు. మొదలు కొద్దిగా ఇంత శనగపిండి వేసేస్తారు. వేస్తే నూనె ఎక్కువ మసిలిందా తక్కువ మసిలిందా, కరెక్ట్గా బజ్జీ అయ్యేంత వేడిగానే ఉందా అనేది అర్థమవుతుంది. అర్థమైన తర్వాత ఇక బజ్జీలు వేయడం మొదలు పెడతారు. బహుశా ఇది కూడా ఒక ప్రీ టెస్టింగ్. ఇప్పుడు మన మార్కెట్ రీసెర్చ్లో ప్రీ టెస్టింగ్ అంటారు. మీరు ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ సమాజం నుంచి ఏ రకమైన స్పందన వస్తుంది అని ముందు కొంత టెస్టింగ్ చేస్తారు మార్కెట్లోకి. ఆ టెస్ట్ చేసిన తర్వాత తప్పులు ఒప్పులు అవన్నీ మార్చుకొని దాన్ని మళ్ళీ ఫైనల్ లాంచ్ చేస్తారు. సాఫ్ట్వేర్ పరిభాషలో చెప్పాలంటే ఏమైనా బగ్స్ ఉన్నాయా ఐడెంటిఫై చేసి ఆ టెస్టింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. టెస్టింగ్ సాఫ్ట్వేర్తో ప్రతి సాఫ్ట్వేర్ను టెస్ట్ చేసి ఎథికల్ హ్యాకింగ్, దాన్ని ఎక్కడ లూపోల్స్ ఉన్నాయని పట్టుకొని క్లియర్ చేస్తారు. బహుశా ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ ద్వారా ఇప్పుడు నేను చెప్పినట్టు బజ్జీల ఉదాహరణలో మసిలిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. కేటీఆర్ అరెస్ట్ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి పొలిటికల్గా నెగిటివ్ ఫాలోఅవుట్ లేదు, మంచి పని చేశారు అని ప్రజలు అనుకున్నారని భావిస్తే ప్రభుత్వం కేసీఆర్ దాకా కూడా పోవచ్చు. లేదా ఇది రివర్స్ అవుతుంది, ఇది బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉంది అనుకుంటే కేసీఆర్ జోలికి పోకపోవచ్చు. అందువల్ల ఇప్పుడు ఏది తెలియదు, ఊహాగానాల మీద మనం గానాలు ఇవ్వలేము. సాధారణంగా ఏ నాయకుడైనా అరెస్ట్ అయితే ఆ నాయకుడి మీద లేకపోతే ఆ పార్టీ మీద ప్రజల్లో సానుభూతి ఉంటుంది కదా సార్. కానీ కవిత అరెస్ట్ విషయంలో ఆ సానుభూతి ప్రజల్లో కనిపించలేదు, పార్టీలో కూడా అంత రియాక్షన్ రాలేదు. సో ఇప్పుడు కేటీఆర్ అండ్ కవిత కంపారిజనే కాదు, కవిత పార్టీకి నాయకురాలు, వన్ ఆఫ్ ద లీడర్స్ తప్ప మెయిన్ లీడర్ కాదు కదా. అందువల్ల కవిత విషయంలో సానుభూతి రావడము రాకపోవడాన్ని బట్టి మన పాలిటిక్స్ అనలైజ్ చేయలేము. నేను ఇంతదాకా చెప్పింది అది, మీరు మళ్ళీ సాధారణంగా సానుభూతి రావాలి అంటున్నారు. ఆ సానుభూతి రావాలని రూల్ లేదు అని నేను చెప్పింది ఇప్పటిదాకా. మేము 100 ఉదాహరణలు చెప్పాను మీకు. మధు కూడా అరెస్ట్ అయ్యాడు, ఏం సానుభూతి వచ్చాను, ఏమైంది? లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ అయ్యాడు, ఆర్జేడీ అధికారంలోకి వచ్చిందా ఫుల్ మెజార్టీతోని? అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినాక బయటికి వచ్చి నన్ను జైల్లో ఉండాలంటే మీరు బీజేపీ కోటేయండి, నేను బయట ఉండాలని అంటే ఆప్ కోటేయండి అన్నాడు పార్లమెంట్ ఎన్నికల్లో. మరి పార్లమెంట్ ఎన్నికలు లేదు కదా. మీకు 3వ ఉదాహరణ, ఈవెన్ అరెస్ట్ పక్క పెట్టి అలిపిరి ఘటన తర్వాత చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందుకు రాగాడు. ఈయన చంద్రబాబు నాయుడు సానుకూలత గెలవాలి కదా. అదే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆయన సీఎం అయ్యారు, శిబు సోరెన్. అంటే ఈ ఉదాహరణ నేను అదే చెప్పేది మీకు. ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం కాలే అరెస్ట్ అయినాక. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు కదా. మీకు ఒక్క చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినాక గెలిచాడు, హేమంత్ సోరెన్ గెలిచాడు. ఇన్ని ఉదాహరణలు గెలవని చెప్పాను నేను మీకు. గెలవని జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం కాలే అరెస్ట్ అయినాక. అలా ఆర్జేడీ గెలవలే లాలూ ప్రసాద్ అరెస్ట్ తర్వాత, పార్లమెంట్ ఎన్నికల్లో ఆప్ గెలవలే కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత. 3వ ఉదాహరణ. ఇట్లాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. సో అందువల్ల ప్రతి సందర్భంలో మీకు, అందుకే అలిపిరి అతిపెద్ద ఉదాహరణ కదా, మామూలు ఉదాహరణ కాదు కదా అలిపిరి. మీరు అలిపిరిలో జరగక జనరల్ సానుభూతి ఉండాలి కదా. అందుకే గివెన్ పొలిటికల్ కాంటెక్స్ట్ లేని ఆధారపడి సానుభూతి అనే ఫ్యాక్టర్ పనిచేస్తుంది. ఆ గివెన్ పొలిటికల్ కాంటెక్స్ట్, మీరు ఉదాహరణకు దుబ్బాక తీసుకోండి.
సాధారణంగా ఒక నాయకుడు చనిపోతే ఆ సానుభూతితో నాయకుని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు పోటీ చేసినా గెలుస్తారు. అందుకే రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే సానుభూతి అనే డైమెన్షన్ తీసుకుని పోటీని చేయరు. చాలా చోట్ల పోటీ పెట్టరు మేము సానుభూతి అని. మరి ఏమైంది, దుబ్బాకలో బీజేపీ గెలిచింది కదా, మరి ఆ సానుభూతి ఎక్కడ పోయింది? మళ్ళీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే పట్ల వ్యతిరేకత కూడా లేదు. ఎమ్మెల్యే చరిత్ర కూడా ఉన్న ఎమ్మెల్యే అయినా కూడా బీఆర్ఎస్ గెలవలేదు కదా. అదే మీకు జానారెడ్డి లాంటి వెటరన్ లీడర్ని ఓడించి నోముల నరసింహ కొడుకు మీకు నాగార్జున సాగర్లో గెలవగలిగాడు. సో అందువల్ల కాన్షియన్స్ గివెన్ పొలిటికల్ అక్కడికి అప్పుడు దుబ్బాక ఎలక్షన్ వచ్చే వరకు ఆడ చనిపోయిన ఎమ్మెల్యే ఇష్యూ కాదు, ఆల్రెడీ పొలిటికల్ కాంటెక్స్ట్ మారిపోయింది. బీజేపీ రైజింగ్లోకి వచ్చింది. సో బీజేపీ ఫోకస్లోకి రావడం వల్ల ఆ సింపతి అనే ఫ్యాక్టర్ పక్కకు పోయి కొత్త ఫ్యాక్టర్ వచ్చింది మీకు. అందువల్ల ప్రతిసారి మీకు ఉంటుందని లింగోజిగూడ ఎగ్జాంపుల్. ఇక్కడ లింగోజిగూడలో బీజేపీ సానుభూతి రావాలి, బీఆర్ఎస్ కూడా పోటీ పెట్టకపోయినా కూడా కాంగ్రెస్ గెలిచింది కదా. సో అందువల్ల అన్ని సందర్భాల్లోనూ సింపతి అనే ఫ్యాక్టర్ పనిచేస్తుందని కాదు, ఆయా పొలిటికల్ కాంటెక్స్ట్లను బట్టి సింపతి పనిచేయడము పనిచేయకపోవడం డిసైడ్ అవుతుంది.